పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోక యాత్ర అనే ధ్యానాంశంతో ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు 3వ రోజు మన ధ్యానాంశం యాత్రలో మనలను నడిపించే దేవుడు. మనలను నడిపించే దేవుడు మన ప్రయాణంలో. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశ బానిసత్వములో, దాస్యత్వములో బ్రతికినట్లు ఈ లోకంలో బ్రతుకుతున్న మీరైనా నేనైనా సైతాను యొక్క దాస్యంలో రోజు మనం వేధింపబడుతూనే ఉన్నాము. లోకపు యొక్క బానిసత్వములో ప్రతిరోజు మనం ఏదో రకంగా బంధింపబడుతూనే ఉన్నాము. నాడు ఐగుప్తు దేశ దాస్యత్వము నుండి విమోచించడానికి మోషే బయలుదేరినట్లుగా ఈ లోకంలో సైతాను చేత అనేక విధాలుగా చిత్రవధలు అనుభవిస్తున్నటువంటి మనందరినీ విమోచించడానికి గొర్రెపిల్ల రక్తంగా ఈ లోకానికి విచ్చేసినటువంటి యేసయ్య నాయకత్వములో మనందరికీ కూడా విమోచన ప్రసాదింపబడుతూ ఉంది. నాడు ఐగుప్తు దేశము నుండి విమోచించడానికి ఏ సంకేతాలు, ఏ తెగుళ్ళు పనిచేయలేదండి. పాస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా మాత్రమే నాడు ఐగుప్తు దేశ బానిసత్వము నుండి ఇజ్రాయేలీలు విమోచన పొందినట్లుగా ఈ లోకపు దాస్యంలో సైతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి ఏ మంత్రాలు, ఏ తంత్రాలు పనికి రావండి. మనందరినీ విమోచించేది పాస్కా గొర్రెపిల్ల రక్తమైన క్రీస్తు యొక్క సజీవ రక్తపు బలియాగం మాత్రమే మనందరినీ కూడా ఈ లోకపు బంధకాల్లో నుండి విమోచించగలదు. పాలు తేనెలు జాలువారి కనాను వైపు వెళ్ళే ప్రయాణంలో ఇజ్రాయేలీలు మొట్టమొదటగా ఎదుర్కొన్నది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రాన్ని దాటుతూనే వారి ప్రయాణములో మున్ముందుగా కనానుకు వారు చేరుకోగలిగారు. మనము కూడా పరలోక కనాను చేరాలి అంటే ఎర్ర సముద్రము గుండా ఇజ్రాయేలు ప్రజలు నాడు ఎలాగైతే దాటిపోయారో జ్ఞానస్నానమనే దివ్య సంస్కారము ద్వారా మనమందరము పరలోక గమ్యాన్ని చేరుకోగలము. అందుకని జ్ఞానస్నానము అనేటువంటి ఈ దేవద్రవ్యానుమానాన్ని, ఈ దివ్య సంస్కారాన్ని ద డోర్ టు రిసీవ్ ఆల్ అదర్ గ్రేసెస్ అని పిలుస్తూ ఉంటారు. ఎర్ర సముద్రము గుండా వారు ఏ రీతిగా అయితే ప్రయాణమైపోయారో జ్ఞానస్నానపు జలాల గుండా మనం ప్రయాణిస్తేనే తప్ప మన గమ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనము చేరుకోలేమని మున్ముందుగా మనం గ్రహించాలి. అయితే ఇజ్రాయేలీలు అలా ఒక్కొక్క స్థలాన్ని దాటుకుంటూ వెళ్తూ యోర్దాను అనే ఒక నదిని దాటాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ పాలు తేనె జాలువారే ఆ కనాను గడ్డ యోర్దాను దాటాక అవతల వైపు ఉందన్నమాట. యోర్దాను అన్న మాటకు అర్థం దిగునది అని అర్థం, అంటే మరణము అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరలోక కనాను చేరాలి అంటే మనము కూడా యోర్దాను దాటాల్సిందే. అంటే మరణాన్ని మనం దాటాల్సిందే. అసలు ఈ మరణపు ముళ్ళును విరిచేది ఎవరు? మరణాన్ని గెలిచినటువంటి విజేత, అజయుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే మరణపు ముళ్ళు విరిచారు. మనందరినీ మరణపు ఆవలి దరికి చేర్చేది ఆ యేసు మాత్రమే. అందుకనే లాజరును సజీవముగా లేపిన ఆ క్రమములో యేసు ప్రభువుకు మార్తా మరియలకు మధ్య జరుగుతున్న సంభాషణలో ప్రభు అంటారు, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవిస్తూనే ఉండును అని. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, నాడు ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా మనము కూడా జ్ఞానస్నానపు జలాలను దాటుకుంటూ వెళ్ళాలి. రెండవది యోర్దాను నది అనే ఆ మరణాన్ని మనము దాటాలి అంటే
ఆ మరణం నుండి మనల్ని గెలిపించేది, విడిపించేది మరణపు ముళ్ళు విరిచినటువంటి యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని నడిపించగలరు. ఇశ్రాయేలీయుల ప్రయాణములో, ఆ ఎడారి ప్రయాణములో, ఆ అరణ్య యాత్రలో ఎన్నో క్రూర మృగాల మధ్య, ప్రాణుల మధ్య, విష సర్పాల మధ్య వారు ప్రయాణం చేయాల్సి వచ్చినట్టే మన ఈ యాత్రలో, మన ఈ జీవిత ప్రయాణములో కూడా ఎన్నో క్రూర మృగాల లాంటి వ్యక్తుల మధ్య నుండి, పరిస్థితుల మధ్య నుండి, వాతావరణాల నుండి మనం కూడా నడవాల్సి వస్తుంది. మనకు మనముగా ఈ మృగాల మధ్యలో నుండి నడవలేమండి. ఆయన నడిపిస్తేనే తప్ప మనము ఈ క్రూర మృగాలను దాటుకుంటూ వెళ్ళలేము. ఎడారిలో, అరణ్యములో నక్కలుంటాయి, సింహాలుంటాయి, విషసర్పాలుంటాయి. మనం బ్రతుకుతున్న సమాజంలో కూడా, మన ఈ యాత్రలో కూడా నక్కలాంటి టక్కరితనం కలిగిన మనుషులను దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సింహం లాంటి క్రూరత్వం కలిగినటువంటి మనుషులను దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సర్పం లాంటి విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడే, విషం చిమ్మే మనుషులను దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. వీటి మధ్యే మన ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. ఈ ప్రయాణం నల్లేరు మీద నడక కాదు, పూలపాన్పు కాదు. ఇరుకైన మార్గం గుండా మనల్ని నడిపించేది మనం ఆరాధించే ఆ ప్రభువు మాత్రమే. మన యాత్రలో మనము నడవాలంటే నడిచేది మనమైనా, మనల్ని నడిపించేది మాత్రం ఆ ప్రభువే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదో ఒకరోజు మీరైనా నేనైనా మరణం అనే యోర్దాను మనం దాటాల్సిందే. ఆ యోర్దాను అనే మరణం మనము చేరేటప్పటికీ యేసు ప్రభువు, పునరుత్థానమైనటువంటి ప్రభువు మనందరికీ తోడుగా ఉంటారు. మరణాన్ని దాటిస్తారు. పరలోక కణాను మనందరినీ కూడా చేర్పిస్తారు. ఈరోజు యాత్ర అనే మన ధ్యానాంశంలో నడిపించే దేవుడి గురించి మనం వింటాం. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడో ఈరోజు ఒక 7 అంశాలను మీతో పాటు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. నడిపించే దేవుడు ఎలా నడిపిస్తాడు? నెంబర్ 1, దేవుడు తన ప్రజలను సులువైన మార్గం గుండా కాదు, శ్రమల మార్గం గుండా నడిపిస్తారు. సులువైన మార్గం గుండా కాదు, సిలువ మార్గం గుండా, శ్రమల మార్గం గుండా నడిపిస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనము 18వ వచనము చదువుకుందామండి. ఫరో రాజు ఇజ్రాయేలీలు వెళ్ళిపోవుటకు అంగీకరించినప్పుడు దగ్గరి త్రోవ అయినప్పటికీ దేవుడు వారిని ఫిలిస్తీయ దేశం మీదుగా పోవు దారిన పోనీయలేదు. ఫిలిస్తీయులతో యుద్ధము సంభవించినచో ఇజ్రాయేలీలు గుండె చెదరి తిరిగి ఐగుప్తు దేశమునకే పోవుదురని దేవుడు తలంచెను. ఈ కారణముచే ప్రభువు చుట్టూ దారి అయినప్పటికీ రెల్లు సముద్రమునకు పోవు ఎడారి బాటన వారిని నడిపించెను. ఇజ్రాయేలీలు సర్వాయుధములను ధరించియే ఐగుప్తు దేశమును వీడిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడంట యాక్చువల్గా ఫిలిస్తీయ దేశము గుండా వెళ్తే చాలా దగ్గర త్రోవంట. కానీ దేవుడు ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఫిలిస్తీయుల గుండా వెళ్తున్నప్పుడు ఆ ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీద గనక ఒకవేళ పోరాడితే, రెచ్చగొడితే, యుద్ధానికి పురుకొల్పితే, ఫిలిస్తీయులు అప్పటికే అరివీర భయంకరులు. మనకు తెలుసు కదండి, గొలియాతు కూడా ఫిలిస్తీయుడే. అలాంటి ఫిలిస్తీయులను ఎదుర్కొనే క్రమంలో ఒకవేళ ఇజ్రాయేలీలు యుద్ధం అంటే భయంతో ఒకవేళ మరలా ముందుకు వెళ్లకుండా తిరిగి వెనక్కి ఐగుప్తుకే వెళ్ళిపోతారేమో అని ప్రభువు తలంచి, దగ్గర త్రోవ అయినప్పటికీ కూడా దేవుడు చుట్టూ తిరిగి రెల్లు సముద్రము గుండా, అంటే దూరమైనప్పటికీ కూడా, దగ్గర త్రోవ సుఖమా, దూరంగా ఉన్న త్రోవ సుఖమా? కదండి, దూరంగా ఉన్న త్రోవ శ్రమలతో కూడుకున్నటువంటిది. తెలిసి కూడా ప్రభువు
శ్రమల గుండా మాత్రమే తన ప్రజలను నడిపించాడు. ఎందుకో తెలుసా? సులువైన మార్గం అనేక కష్టాలను ఎదుర్కొనేలా చేస్తుంది. ఇరుకైన మార్గం కష్టతరమైనప్పటికీ కూడా అది గమ్యానికి చేర్పిస్తూ ఉంది. ప్రభు అన్నమాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా వెనకాతల రావాలి అనుకున్న వాళ్ళు విశాల మార్గం గుండా రాకూడదు, ఇరుకైన మార్గం గుండా రావాలి. విశాల మార్గం గుండా అనేక మంది వెళ్దాం అనుకుంటారు, కానీ వెళ్ళెవ్వరూ కూడా నా దరి చేరుకోలేరు అని ప్రభువు చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి ప్రభువు నడిపిస్తాడు. నడిపించే దేవుడు సులువైన మార్గం గుండా కాదు, శ్లేవ మార్గం గుండానే తన బిడ్డలు నడిపిస్తారు. 40 రోజుల పట్టే ఆ ప్రయాణం 40 సంవత్సరాలుగా మారిపోయింది. సుదీర్ఘమైన ప్రయాణంగా మారిపోయింది. దేవుడు శ్రమల గుండా నడిపించిన అన్నీ మన మంచికే. ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు మనల్ని నడిపించేటప్పుడు నో షార్ట్ కట్స్ ఇన్ గాడ్స్ ప్లాన్. అడ్డదారుల గుండా, తప్పుడు మార్గాల గుండా, దగ్గర మార్గాల గుండా దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడడు. ఏదైనా ఒకటి సాధించాలంటే, ఒకటి చేరాలి అంటే ఏదో అడ్డదడ్డంగా సంపాదించుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. వాళ్ళను వీళ్ళను తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళి ఏదో ఒక అందలం ఎక్కడం దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక కాదండి. షార్ట్ కట్స్ పనికిరావు దేవుడి బిడ్డలకు. నిజంగా దేవుడి యొక్క ఆత్మ ప్రేరణతో నడిచే వాళ్ళు షార్ట్ కట్స్ గుండా అధికారాలు చలాయించరు. షార్ట్ కట్స్ గుండా డబ్బులు సంపాదించాలి అని అనుకోరు. న్యాయంగా కష్టపడి శ్రమించి సంపాదించుకున్న సొమ్ముతోనే ఇల్లు కట్టుకుంటారు. న్యాయంగా సంపాదించుకున్న సొమ్ముతోనే ఇంట్లో అన్నీ సమకూర్చుకుంటారు. కానీ దేవుడు నడిపింపులో లేనివారు అడ్డదడ్డంగా సంపాదించి జీవితంలో, సమాజంలో ఎదిగిపోదామని ఆశపడేవాళ్ళు వారిని దేవుడు నడిపించరు. దేవుడు మనల్ని నడిపించకపోతే మన దారిలో ఏదో ఒకరోజు విషనాగులు ఉంటాయి, జాగ్రత్త. క్రూరంగా ఉండే గర్జించే సింహం ఉంటుంది, జాగ్రత్త. టక్కర జిత్తుల్లాంటి నక్కలు ఉంటాయి, జాగ్రత్త. ప్రభువే గనక మనల్ని నడిపితే ఏ ఒక్కరూ మనకు హాని చెయ్యలేరు. దావీదన్నాడు కదా, గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను నాకెట్టి అపాయము కలుగదు, ఏలైనా నన్ను నడిపించేది నా మంచి కాపరి అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి అపోస్తుల కార్యాల్లో మనము ఒక మాట చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట ఉంటుందండి. దైవరాజ్యములో ప్రవేశించుటకు అనేక శ్రమలు అనుభవించాలి అని. దైవరాజ్యంలో సులువైన మార్గం గుండా ప్రవేశించడం తగదు. దేవుడు నడిపించేది శ్రమల మార్గం గుండానే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎన్నో అనుభవాల గుండా, ఎన్నో అవమానాల గుండా, ఎన్నో శ్రమల గుండా, ఎన్నో హింసల గుండా, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు దాటుకుంటూ అసలు అడుగుదామండి, అసలు ఇవన్నీ మనకెందుకండి? మన యాత్రలో, మన ప్రయాణంలో ఇన్ని అవమానాలు, ఇన్ని అనుభవాలు, ఇన్ని హింసలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇన్ని శ్రమలు అవసరమా? ఒక్క మాట, ఇవన్నీ మనల్ని శ్రమ పెట్టుటకు కాదు. ఏ తండ్రి తన బిడ్డలను శ్రమ పెట్టుకోవాలి, శ్రమ పెట్టాలి, కష్టపెట్టాలి అని అనుకోడండి. శ్రమల ద్వారానే, శిలువ ద్వారానే రక్షణ లభిస్తుంది అని మనందరికంటే ముందుగా తానే శిలువ మార్గం గుండా ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, శిలువ మార్గం గుండా తాను నడిచి పునరుత్థాన మహిమలో తండ్రి కుడి ప్రక్కన తాను కూర్చున్నట్లే మనందరినీ శ్రమల మార్గం గుండా నడిపి తనతో పాటు పరలోక రాజ్యములో కూర్చోబెట్టుకోవాలన్నది మన దేవుడి యొక్క ఆశయం, సంకల్పం. కాబట్టి దేవుని నమ్ముకున్నాము, నన్ను నడిపించే దేవుడు పూలపాన్పు మీదే నడిపించాలి అని అనుకోవడం దురాశ, అత్యాశ. ప్రియులకు దేవుని బిడ్డలారా, బంగారం దగదగ మెరుస్తుంది కదూ, ఈ బంగారాన్ని అసలు కాల్చేది ఎందుకు ఆలోచించారా? దగదగ మెరవాలి అంటే బంగారం కాలాల్సిందే కదా.
దానికి పట్టినటువంటి మష్టు మాలిన్యం తొలగిపోవాలంటే బంగారాన్ని సైతము కాల్చాల్సిందే కదా. జీవితంలో మనమందరము పరలోకములో ఒక ధ్రువ తారల్లాగా వెలగాలి అంటే, మెరవాలి అంటే, ఈ లోకంలో మనమందరము శ్రమల గుండా కాల్చబడాల్సిందే, శ్రమల మార్గం గుండా వెళ్ళాల్సిందే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పరలోక మార్గంలో ఉన్నాము కనుకనే పదే పదే శ్రమలు బాధలు వస్తున్నాయి. ఒక్కటి మాత్రం గ్యారంటీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం నడుస్తున్న మన మార్గంలో రోజు సిలువలు, శ్రమలు, బాధలు ఎదురవుతున్నాయంటే మనము రైట్ మార్గంలోనే ఉన్నామని అర్థం. ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు. మనం ఏం నమ్ముకున్నామంటే, మన చిన్నప్పటి నుంచి మన మైండ్లో ఏం నూరు పోసుకున్నామంటే, పలానా దేవుని నమ్ముకున్నాను, పలానా తీర్థయాత్రలకు వెళ్ళాము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నాము, కానుకలు సమర్పించుకున్నాము, దివ్య బలి పూజలు సమర్పించుకున్నాము, కాబట్టి నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి, నేను అనుకున్నట్లుగానే ఆ రూట్లోనే నేను వెళ్ళాలి, నేను అనుకున్నట్లుగానే శ్రమలు నా ఇంటి గుమ్మం దరిదాపులకు రావద్దు. ఇది ఒక సాధారణమైన సామాన్యమైన మీలాంటి నాలాంటి విశ్వాసి అనుకుంటున్నది. కానీ నడిపించే దేవుడు ప్రణాళిక ఏంటంటే, కేవలము ఈ లోకములో సుఖాల మీద నడిపించాలనేది దేవుడి యొక్క ఆలోచన కాదు. ఈ లోకం తర్వాత మరులోకం అనేది, పరలోకం అనేది ఒకటి ఉంది. అక్కడికి చేర్చాలి అంటే, ఆ గమ్యానికి మనం చేరాలి అంటే, తాను నడిచి వెళ్ళిన సిలువ శ్రమల గుండానే మనమందరము కూడా నడిచి వెళ్ళాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోకములో యుగ యుగాలు మనం అనుభవించే సుఖానికి చెప్పండి, ఈ లోకంలో మనం అనుభవించే కష్టాలు ఏ పాటివంటారు? క్షణమాత్రం కాదా? కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, నడిపిస్తాడు దేవుడు. నడిపించే దేవుడు అనేకసార్లు శ్రమల గుండా నడిపిస్తాడు. ఆయన నడిపించేది సులువైన మార్గం కాదు. ఇజ్రాయేలీయులను చుట్టూ తిప్పుకొని 40 రోజుల్లో చేరాల్సినటువంటి గమ్యం 40 సంవత్సరాల పాటు చుట్టూ తిప్పుకుంటూ నడిపించినట్లుగా కొన్ని మనం పొందాలనుకుంటాం. మనం ఆశించేవి కొన్నిసార్లు మనం అనుకున్నగానే దొరికిపోవు. దానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది, ఎంతో నలిగిపోవాల్సి వస్తుంది. ఈ శ్రమల గుండా దేవుడు నడిపించేది ఆయన ప్రణాళిక నెరవేర్చడం కోసం మాత్రమే. శ్రమలు వస్తున్నాయంటే దేవుడు మనల్ని కష్టపెట్టాలనేది దేవుడి ఉద్దేశం కాదు. కానీ మనము ఊహించలేనటువంటి ఎన్నో అద్భుతమైన మేలులు పొందుకోవాలన్నది దేవుడి యొక్క ఆశ, ఆకాంక్ష. ఇది మొదటిది. ఇక నడిపించే దేవుడు ఎలా నడిపిస్తారు అంటే, అవరోధాలను రహదారులుగా మార్చే దేవుడు అండి ఆయన. ప్రయాణం అన్నాక ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఇజ్రాయిలు ప్రజలు ప్రయాణం మొదలుపెట్టారో లేదో, వారికి అడ్డుగా ఎర్ర సముద్రం నిలబడిపోయింది. పోనీ ఆ ఎర్ర సముద్రం దాటారో లేదో, అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇలా రకరకాల అడుగడుగున వారికి ఎన్నో సంఘర్షణలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు ఇజ్రాయేలు ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. శుభవార్త ఏంటో తెలుసా అండి? ఎదురైన ప్రతి అవరోధాన్ని దేవుడు రహదారులుగానే మార్చేశాడు. ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడాలనుకుంది, కానీ సముద్రము గుండా కూడా హైవే, రహదారి వేసినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అవరోధాలు, ఆటంకాలు, వ్యతిరేకతలు మన ఈ యాత్రలో సహజం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎన్ని సమస్యలు, ఎన్ని సుడిగుండాలు వచ్చినా ఒక్కొక్కసారి మన యాత్ర, మన ప్రయాణం ఎలా ఉంటుందంటేనండి, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంటుంది. ఇజ్రాయేలీయులు అంతే కదండి. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే తరుముకొస్తున్నటువంటి ఫరో సైన్యం. నిర్ణయం తీసుకోలేని అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉంటాము. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియని, తోచని పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ బైబిల్ మనకేం బోధిస్తుందంటే, మనల్ని నడిపించే దేవుడు, మార్గం లేని చోట కూడా మార్గాన్ని వేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రంలో చుట్టూ
చుట్టూ చూస్తున్నారే కానీ వారికి మార్గం కనిపించటం లేదు. ఎటుపోదాం, సముద్రంలో ఎటుపోతారు, అసలు మార్గమే కనిపించటం లేదు. అలాంటి మార్గమే లేని చోట, మార్గం అనేది అసాధ్యమని అనుకున్న చోట దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి బురద నేలను సైతము పొడి నేలగా మార్చి దాటిపోవడానికి అవరోధాలను రహదారులుగా మార్చే దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఆ మాట ఒక్కసారి చదువుతాను చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనం ఇందాకలు చదువుకున్నాం కదండి. ఇదిగో ఏంటా మాట, ఈ కారణముచే ప్రభువు చుట్టూ దారి అయినప్పటికీ రెల్లు సముద్రమునకు పోవు ఎడారి బాటన వారిని నడిపించెను. ఈ మాట చదువుకున్నాక యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతున్నాను. యెషయా గ్రంథం 51 10వ వచనము. అగాధ సముద్రము ఎండిపోవునట్లు చేసితివి, దాని గర్భము గుండా మార్గము కల్పించితివి, ఆ మార్గము గుండా నీవు రక్షించిన వారిని నడిపించితివి. వింటున్నారండి ఈ మాట? సముద్ర గర్భము గుండా మార్గాన్ని సిద్ధము చేసినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రంలో మార్గం లేదు. మార్గం లేని చోట మార్గాన్ని సృష్టించే దేవుడు, తలుపులు మూసిన చోట తలుపులు తెరిచే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అన్నారు, నేనే మార్గం, ద్వారమును నేనే. యేసయ్య చెప్పిన మాట ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలా మార్గాలు మూసుకుపోయి ఉంటాయండి. మనం తట్టే ప్రతి తలుపు మూసుకుపోయి ఉంటుందండి. అసలు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఏ తలుపు తట్టాలో తెలియని పరిస్థితి. ఇజ్రాయేలు ప్రజలకు కూడా యెరికో దేశానికి వెళ్తున్నప్పుడండి, యెరికో వాసులు ఏం చేశారంటే ఎత్తడి తలుపులు మూసేశారండి. ఎత్తడి తలుపులు, బలమైన లావుపాటి తలుపులు మూసేస్తే దేవుడు ఏం చేశారండి, సైన్యమంతా కలిసి బలంగా మూసేసిన తలుపులను ఆయన ఒక్కసారిగా తలుపులు తెరవలేదా? ఎత్తడి తలుపులు బద్దలైపోయేటట్లు ప్రభు చేయలేదా? ప్రియులారా, ప్రభువు మూసిన దాన్ని ఎవడూ తెరవలేడు, ఆయన తెరిచిన దాన్ని ఎవరూ మూయలేరు. ఆయన ఒక్కసారి మన జీవితంలో మార్గం వేస్తే ఆయన వేసిన మార్గాన్ని ఎవరూ మూయలేరు. ఆయన ఒకవేళ మార్గాన్ని గనక ఆపేస్తే ఆయన ఆపిన మార్గాన్ని ఎవరూ తెరవలేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏం చెయ్యాలో తోచక ఒకవేళ అవకాశాలు కోల్పోయామనుకుందాం. చిన్న అవకాశం కోల్పోతే పెద్ద అవకాశాలనిచ్చే దేవుడండి ఆయన. ఏదో ఒక చిన్న దీవెన కోల్పోయామనుకుందాం, బాధపడకు, నీకోసం మరొక పెద్ద దీవెన వేచి ఉన్నదన్న సంగతి గుర్తు చేసుకో. దేవుడు అవరోధాలను సృష్టించే దేవుడు కాదండి, ఆటంకాలను సృష్టించే దేవుడు కాదండి, సమస్యలు సృష్టించే దేవుడు కాదండి, సమస్యలకు పరిష్కారం చూపించిన దేవుడు ఆయన. అవరోధాలను ఆటంకాలను రహదారులుగా ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు ఆయన. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడండి, లాక్డౌన్ కారణాల వల్ల చాలామంది చిన్న చితక ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయారు కదా. నాకు తెలిసిన ఒక వ్యక్తి నాతో తన అనుభవాన్ని ఎలా పంచుకున్నాడండి. చాలా భక్తుడు, దేవాలయానికి అన్ని విధాలా సహాయం చేస్తున్నవాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, కంప్యూటర్లో కూడా చాలా కోర్సులు చేశాడంట. కానీ ఆయన ఏదో ఒక స్కూల్లో కంప్యూటర్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ మధ్య లాక్డౌన్ వచ్చేటప్పుడు ఎవరు కూడా స్కూల్స్ అన్నీ మూసేశారు. అయితే అన్నీ కూడా ఆన్లైన్ క్లాసులు, మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఆన్లైన్ ద్వారా క్లాసులు చెప్పేవారు. అయితే ఇలాంటి కంప్యూటర్ టీచర్కి టీచింగ్ చేసే అవకాశం లేకపోయేసరికి 1 నెల జీతం ఇచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యం అన్నారంట, మరి స్కూల్స్ రన్ అవ్వలేనప్పుడు మేము మీకు జీతాలు ఇచ్చి మేము పోషించలేము, కనుక మిమ్మల్ని మేము ఉద్యోగం నుండి తీసేస్తున్నాము, ఏమనుకోకండి అని అన్నారంట. తనకు వచ్చేది అప్పటికి ఒక కంప్యూటర్ టీచర్గా ఒక 25,000 జీతం.
25,000తో తన కుటుంబాన్ని ఏదో రకంగా పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ కరోనా పుణ్యమాని ఉన్న ఉద్యోగం కాస్త పోయింది. మనసులో బాధపడ్డాడంట, ప్రభువా నేనెవరికి ఏం ద్రోహం చేయలేదే, చివరికి ఏనాడు కూడా నిన్ను వేలెత్తి ప్రశ్నించలేదు, అంత చదువుకున్నా చిన్న స్కూల్లో ఒక చిన్న టీచర్ ఉద్యోగం నాకు ఎందుకు ఇచ్చావని ఏ రోజు కూడా నిన్ను ఎదురు ప్రశ్న వేయలేదు కదా. ఉన్న ఉద్యోగం కూడా ఆ రోజు అన్నాడంట ఆయన యోనా గ్రంథంలో, ఉన్న చిన్న సొరపాదును కూడా ఎందుకు ఎండగొట్టేశావని యోనా ప్రశ్నించినట్లు ఉన్న చిన్న ఉద్యోగాన్ని కూడా ఎందుకు తీసేశావు ప్రభువా అని మనసులోనే బాధపడుతూ ప్రశ్నించాడంట దేవుణ్ణి. అయితే ఇలా రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు గవర్నమెంట్ వారు ఏవో కొన్ని కూరగాయలో కాస్త బియ్యమో ఇస్తూ ఉంటుంటే దానితోనే గడుపుకుంటూ ఉండేవాళ్ళంట. ఏవైనా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైనా ఇస్తే వండుకునేవారు, లేకపోతే పస్తులు ఉండేవాళ్ళంట ఆ కుటుంబం 2 పిల్లలతో. రోజులు ఇలా గడుస్తున్నాయి. ఉన్న చిన్న ఉద్యోగం, చిన్న అవకాశం కూడా పోయింది అని అనుకుంటే, కరోనా రోజుల్లో ఉంటుండగానే ఒక ఐటీ కంపెనీ వాళ్ళు మాకు కంప్యూటర్ పని చేయటానికి, సాఫ్ట్వేర్ పని చేయటానికి ఎవరైనా రెజ్యూమ్ ఇవ్వండి, మీ బయోడేటా అని అడిగారంట. ఇతడు ఏదో పనే సరే చదువుకున్నాం కదా అని చెప్పి తన రెజ్యూమ్ పంపించాడంట. పంపిస్తే వాళ్ళు అన్నారంట, మాకు మీ బయోడేటా అది నచ్చింది, మాకు అన్ని విధాలా మీరు సరిపోతారు, మీకు అన్ని విద్యార్హతలు ఉన్నాయి, ఇప్పుడు ఇది లాక్డౌన్ సమయం కాబట్టి మీరు ఆఫీస్కు రానక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే మీరు మాకు సేవ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా, మీకు నెలకు వచ్చే జీతం స్టార్టింగ్లో 85,000 జీతం మీకు ఇస్తున్నాము, మీరు ఆఫీస్కి రావక్కర్లేదు, ఇంటి దగ్గరే ఉండి మీరు పని చేయొచ్చు అని. అప్పుడు కానీ ఇతడు నమ్మలేదంట. ఓహో, చిన్న దీవెన పోతే నా కోసం దేవుడు పెద్ద దీవెనే దాచిపెట్టాడన్నమాట. ఏదో దారులన్నీ మూసుకుపోయాయి అనుకుంటే దేవుడు నా కోసం పెద్ద రహదారినే తెరిచాడన్నమాట. తలుపులు లోకం మూస్తే తలుపులు బద్దలగొట్టడం తెలిసిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. అసలు మార్గమే తెలియని చోట, మార్గమే లేని చోట మార్గాన్ని సిద్ధము చేసే దేవుడు, మనం ఆరాధించే, మనల్ని నడిపించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ద్వారం మూసుకుపోతే దేవుడు 7 ద్వారాలు తెరుస్తారు కదా. ఒక అవకాశం కోల్పోతే దేవుని నమ్ముకున్న వాళ్ళం ఓపికతో ఉందాం, దేవుడు మరలా అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఎడారుల్లో నడపడం తెలిసిన దేవుడికి, సముద్రాల గుండా నడపడం తెలిసిన ఆ దేవుడికి ఈ లోకములో, ఈ లోకపు యాత్రలో మనల్ని నడిపించలేరా అండి? పాపము నుండి, మన వ్యసనాల నుండి విడుదల ఎలా పొందాలో ఆయనకు తెలుసు. కాబట్టి నడిపించే దేవుడు. మన మార్గంలో ఎన్ని అవరోధాలున్నా అవరోధాలన్నిటినీ రహదారులుగా మార్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. నెంబర్ 2, నడిపించే దేవుడు శ్రమల గుండానే నడిపిస్తాడు. నెంబర్ 1. రెండవది, అవరోధాలను రహదారులుగా మార్చి మనల్ని నడిపిస్తారు. ఇక 3వ విషయానికి వెళ్దాం. తన ప్రజలను ప్రతి క్షణం అనుక్షణం నడిపించే దేవుడండి ఆయన. ఏదో సంవత్సరానికి ఒకసారి, పండక్కొకసారి వచ్చి ఏదో దర్శనమిచ్చి మాయమైపోయే టైపు కాదు కదా. అనుక్షణం తన ప్రజలను వెన్నంటే ఉండు నడిపించే దేవుడు. ఆయన ఏమంటారో తెలుసా? నేను మీ మధ్య ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటాను. అంటే దేవుడనేవాడు మనతోనే, మాతోనే, మా మధ్య ఉన్న దేవుడు అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 13వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఆయన అనుక్షణం ఎలా నడిపిస్తున్నారంటే, పగలు మేఘస్తంభము గాని, రాత్రి అగ్నిస్తంభము గాని ఇజ్రాయేలీయుల ముందు కదలిపోవుట మానలేదు. అంటే డే అండ్ నైట్, రాత్రియు పగలును 24/7 దివారాత్రములు దేవుడు నడిపించే దేవుడు తన ప్రజలతోనే ఉన్నాడు. తాను నడుస్తూ తన ప్రజలు నడిపిస్తూనే ఉన్నాడు. పగలేమో ఆ దేవుడు రూపం మేఘస్తంభముగా ఉంది, మేఘమై ఉంది. రాత్రేమో ఆ దేవుడు రూపం అగ్నిస్తంభమై ఉంది. రూపము ఏదైనా ఆయన మాత్రం తన ప్రజలతోనే ఉంటూ నడిపించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా,
కనానులో ప్రవేశించేటంత వరకు దేవుడు తాను నడుస్తూ తన ప్రజలను నడిపించారండి. జీవితంలో మనతోనే ఉంటారు, మనతోనే నిత్యము ఉంటారు అని చాలామంది మనతో మాట్లాడే ఉంటారు కదా. ప్రాణం పోయేటంత వరకు మీతోనే ఉంటాం, నీ స్నేహాన్ని నేను ఏ రోజు పోగొట్టుకోను, నీ ప్రేమను నేను ఏ రోజు కూడా పోగొట్టుకోను, మీ యొక్క పరిచయాన్ని నేను ఏ రోజు కూడా నేను కోల్పోను, 600 100 ఇట్లాంటి మాటలు, ఇలాంటి తీయటి మాటలు చెప్పేవాళ్ళు మనతో చాలామంది అనే ఉంటారు కదండి. ప్రాణం పోయినా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడూ మీతోనే ఉంటాను. అలాంటి డైలాగులు చెప్పే వాళ్ళందరూ ఏమైపోయారో కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా డైలాగులు చెప్పి పక్కకు తప్పుకునేవాడు కాదు మన దేవుడు. జీవితంలో మనతోనే ఉంటామన్నవారు విడిచారు, కొంతమంది వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయి ఉంటారు మన జీవితంలో. కానీ ప్రభువు ఏమంటున్నారో తెలుసా అండి? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలలో, స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరిచిపోవునా, తన ప్రేమున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను, నేను నీ పేరు నా అరచేతుల మీద చెక్కుకొంటిని, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజుండి రేపు మాయమైపోయే దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు చుట్టాలుగా ఉండి రేపు శత్రువులైపోయే టైపు కాదు మన దేవుడు. సదాకాలము మనతో ఉన్న దేవుడు ఆయన, నడిపించే దేవుడు. మరణము వరకు నడిపిస్తాడు, మరణము తర్వాత కూడా పరలోక కనాను చేరేటంత వరకు మనల్ని నడిపించే దేవుడు. చూడండి, దేవుడు నడిపించే తీరు ఒకసారి చూడండి. ఆయన రాత్రి అగ్నిస్తంభమై, మనం ఆరాధించే దేవుడికి పెట్టిన పేరేంటో తెలుసా? ఆయన నీతి సూర్యుడు. ఆయన సూర్యుడే గాని రాత్రిపూట తన బిడ్డలను నడిపించడానికి తన్ను తాను ఒక చలిమంటగా తగ్గించుకొని తన బిడ్డలను నడిపించాడండి. అంత పెద్ద సూర్యుడు, నీతి సూర్యుడు, కోటి సూర్య ధవల కాంతులను మించినటువంటి తేజోమయుడు ఆయన, ధవలవర్ణుడు కదా. అంత నీతి సూర్యుడు తన ప్రజలను నడిపించడానికి ఒక చిన్న అగ్నిస్తంభమై, ఒక చిన్న చలిమంటగా మారి తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. మనల్ని నడిపించడానికి తన్ను తాను తగ్గించుకున్న దేవుడు. అదే విధముగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పగలు ఎలా నడిపిస్తున్నారు? మేఘమై నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇజ్రాయేలు ప్రజలందరూ మేఘం క్రిందే నడిచారు, పక్కకు కానీ ముందుకు కానీ వెనక్కి కానీ నడవలేదు. ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం ఆగి. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మేఘమై, మనమందరము ఆ మేఘము కిందన నడిచే వాళ్ళమై ఉండాలి. నేను మేఘానికి ముందెళ్ళిపోతాను, మేఘం వెనకాతలే నడుస్తాను అంటే కుదరదు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మేఘం క్రిందే నడవడం అంటే దేవునికి లొంగి బ్రతకడం, దేవుని ఆజ్ఞలకు లొంగి బ్రతకడం, దేవుడి వాక్యాన్ని అనుసరించి బ్రతకడం. అంటే మనం ఏ పని చేయాలనుకున్నా మన స్వంత నిర్ణయాలు, మనం ముందెళ్ళిపోకూడదు. మేఘం కిందే ఉండి నిర్ణయాలు తీసుకో. దేవా, నాకు ఈ పని చెయ్యాలనుంది, ఈ పని చెయ్యటం నీకు సమ్మతమా కాదా? మేఘమై నడిపించడం అంటే ఇది. ప్రియులకు దేవుని బిడలారా, దేవుని యొక్క మేఘము కిందే మనం ఉండాలి తప్ప మేఘం పైకెక్కాలని మనం ఏ రోజు కూడా ఆశపడకూడదు. అందుకే మనం చేసే ప్రార్థనలో, దేవా నాకు అది కావాలి ఇది కావాలని నీ నిర్ణయం ఏంటో దేవుడితో చెప్పొద్దు. ప్రార్థనలో, దేవా నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు ప్రభువా అని అడగడమే ప్రార్థన అండి. వింటున్నారా ఈ మాట? మేఘం కింద నడవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన నిర్ణయం ఏంటో దేవుడితో చెప్పి ఇలా చెయ్యి అని చెప్పడం కాదు. దేవా నీ చిత్తమేంటో,
పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లే ఈ నా జీవితంలో కూడా నీ చిత్త ప్రకారమే నడిపించు ప్రభువా అని దేవుడి యొక్క ఆజ్ఞకు లొంగి బ్రతకడం మేఘం కింద ఉండడం అంటే. మేఘం నీకు దారి చూపించాలే కానీ మేఘానికి నీవు దారి చూపించకూడదు. ఇది ఈ మాటకు అర్థం. మనల్ని నడిపించే దేవుడు ఏం కోరుకుంటున్నారో తెలుసా? పగలు మేఘమై ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అంతేగాని ప్రభువా ఎలా చెయ్యి అలా చెయ్యాలని దేవుడికి డైరెక్షన్స్ ఇవ్వకూడదు. దేవుడా నన్ను అలా నడుపు ఎలా నడుపని మేఘానికి మనం దారి చూపించకూడదు. నడిపించే దేవుడికి ముందు ఎంత దూరం ఉందో, వెనకాతల ఎంత దూరం దాటామో, పైన ఎంత ఎత్తుందో, క్రిందన ఎంత లోతుందో సమస్తము ఎరిగిన సర్వాంతర్యామి మనం ఆరాధించే దేవుడు, నడిపించే దేవుడు. ఓకే, యాత్రలో నడిపించే దేవుడు. ఎలా నడిపిస్తారని విన్నాము ఇంతవరకు? శ్రమల గుండా నడిపిస్తారు. రెండవది, ఆయన మనల్ని అవరోధాలను రహదారులుగా మార్చుకుంటూ నడిపిస్తారు. మూడవది, ఆయన మనలను ప్రతిక్షణం నడిపించే దేవుడు, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై. ఇక నాలుగో మాట విందామండి. యాత్రలో ప్రయాణములో నడిపించే దేవుడు ఏం చేస్తారంటే తన ప్రజల పక్షాన యుద్ధం చేసే దేవుడు. యాత్రలో ఏ ఆటంకం ఎదురైనా, ఏ శత్రువులు వచ్చినా, ఏ జంతువులు ఎదురైనా నీ పక్షాన ఉండి నీ తరపున పోరాడి యుద్ధం చేసే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఈ జీవిత ప్రయాణంలో, మన ఈ జీవిత యాత్రలో ఎంత నమ్మకస్తునువైనా, నీవెంత ప్రార్థనాపరునువైనా ఈ ప్రయాణంలో యుద్ధాలు పోరాటాలు రాక తప్పదు. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆడపొడుచు ఏడపొడుచు. విన్నారా? నేను మాట్లాడుతుంది ఆడపడుచుల గురించి కాదండి, తప్పు కనుక్కోకండి. కుటుంబాల్లో ఆడా పొడవడం ఏడా పొడవడం, అదే ఆడపొడుచు ఏడపొడుచు. సరే, జీవిత ప్రయాణం అన్నాక కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ మనం ఎక్కడికి వెళ్తున్నా ఈ యుద్ధాలు ఈ పోరాటాలు తప్పవు, రాకమానవు. యుద్ధాలనేవి వస్తూనే ఉంటాయి, కానీ శాశ్వతంగా ఉండిపోవు. ప్రియులకు దేవుని బిడలారా, ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ సమస్యను చూసి, ఆ యుద్ధాన్ని చూసి భయపడిపోవద్దు. గతంలో ఇలాంటి సమస్యలు ఏమీ రాలేదా? గతంలో ఇలాంటి కష్టాలేమీ నువ్వు దాటుకుంటూ రాలేదా? గతంలో ఇలాంటి రోగాలేమీ నీ శరీరంలోకి రాలేదా? గతంలో ఏ యుద్ధాలైతే గెలిపించిన దేవుడు నీ ముందున్న యుద్ధాలు గెలిపించలేడా? ప్రియులకు దేవుని బిడలారా, నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనములో ఎర్ర సముద్రాన్ని దాటే ఆ క్రమంలో అక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మోషే ద్వారా, యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక యుండుడి. విన్నారండి? మన ఈ జీవిత యాత్రలో ప్రయాణములో యావే మీ పక్షాన పోరాడుతారు. ఎర్ర సముద్రాన్ని చూసో, యోర్దాను నదిని చూసో, రెఫీదీము వద్ద అమాలేకేయులను చూసో, ఇక వేరే వేరే శత్రు సేనలను చూసో మీరు భయపడిపోవద్దండి. హిత్తీయులను చూసో, కనానీయులను చూసి, హివ్వీయులను చూసి, అమోరీయులను చూసి మీరు బెంబేలెత్తిపోవద్దండి. మీ పక్షాన నిలబడి పోరాడే దేవుడు ఆయన మీ పక్షాన ఉంటాడు. కనుక మీరు అటు ఇటు కదలక మెదలక ఉండుడి. నిశ్చలుడై స్థిరులై దృఢులై మీరు ఉండుడి అని ఈ మాటకు అర్థం. ప్రియులకు దేవుని బిడలారా, మీ చుట్టూ మీ చుట్టాల ద్వారా, మీ బంధువుల ద్వారా, మీ కుటుంబీకుల ద్వారా, లేకపోతే మీ తోటి వారి ద్వారా ఒకవేళ మీరు ఏవైనా యుద్ధాలు కానీ పోరాటాలు కానీ మీరు ఎదుర్కొంటున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట, మీరు నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి. మీ పక్షాన దేవుడు పోరాడుతాడు. ఎలైనా మన దేవుడికి ఉన్నటువంటి పేరు, ఆయన యుద్ధశీరుడు, యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువు. రోమిలికి వ్రాయబడిన లేఖ 8:31 చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పౌలు గారు అంటారు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరండి?
నడిపించే దేవుడు, అనుక్షణం మన పక్షాన నిలబడి మన కోసం యుద్ధం చేసే దేవుడు, మన తరపున యుద్ధం చేసే దేవుడు, మన పక్షాన నిలబడే దేవుడు. ఏ శ్రమలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ క్రూర మృగాలు ఎదురైనా మన జీవిత యాత్రలో, పోరాటంలో ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, గతంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, రాలేదందామా? ఎన్నో బాధలు వచ్చాయి. ఆ బాధలన్నిటి గుండా దేవుడు నిన్ను తప్పించుకొని నడిపించుకొని ఇంతవరకు తీసుకురాలేదా? ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక ముందున్న ప్రయాణములో తోడుగా ఉంటాడని నమ్ముదాం. ఇక 5వ మాట, నడిపించే దేవుడు, తన ప్రజలను ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు. ఇంతవరకు నడిపించే దేవుడు ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? కేవలము నిన్ను పస్తులుంచి నిన్ను ఆకలికి మకమక మార్చి నిన్ను నడిపించడమ్మా. ఆయన ఆశ్చర్యకరంగా మనల్ని పోషించే దేవుడంట. ఆశ్చర్యం తెలుసా మీకు? 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలు ఎడారి యాత్రలో నడుస్తూ ఉంటే ఒక్కరోజు కూడా వంట చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడా చదవమండి. ఏ రోజు వంట చేయలేదు. ఒకలా ఇద్దరా 40 లక్షల మంది జనం, 40 సంవత్సరాల పాటు వీళ్ళందరినీ 3 పూటలా పోషించాలంటే ఎంత తిండి అవసరమవుతుందండి? నిర్గమకాండం 16వ అధ్యాయము అక్కడ 12, 14, 15, 16 వచనాల్లో నేను చదవను కానీ అక్కడ ఏం రాయబడి ఉందంటే, వాళ్లకు తినడానికి మన్నా, ఉదయం పూటే మన్నా అనగా ఇది ఏమి అని రాగల రోజుల్లో మనం మాట్లాడుకుందాం దాని గురించి. పోనీ మన్నాయే అంటే సాయంకాలం అయ్యేసరికి పూరేడు పిట్టల మాంసం ఎవరు శ్రమ పడక్కర్లేదు. భూమికి 3 అడుగుల ఎత్తులో నుండి ఇలా ఎగిరిపోతూ ఉంటే అలా పట్టుకొని అలా తినడమేనంట. దాని గురించి కూడా తర్వాత రోజుల్లో మాట్లాడుకుందాం. ఉదయకాలం రొట్టె, ఇంకా ఏం కావాలి ప్రియులకు దేవుని బిడ్డలారా? మరి త్రాగడానికి నీళ్ళండి ఏం లేదు, పక్కనున్న బండతో కర్రతో కొడితే చాలు గలగలా నీరు పారుతూ ఉంటాయి, త్రాగడమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఏ రోజు కరువుతో అయితే మాత్రం చావలేదు. తిండి లేక నీరు లేక ఎవడూ చావలేదండి. చచ్చిన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి చనిపోయిన వాళ్ళు, అసూయ పడి చనిపోయిన వాళ్ళు, ఓర్వలేనితనంతో చనిపోయిన వాళ్ళు, అవిధేయత వలన చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో కానీ కరువుతో ఏ ఒక్కరూ కూడా చనిపోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను చూస్తే చూడ్డానికి ఏమీ లేని వాళ్ళే, కూలీలు నిన్న మొన్నటి వరకు, దాసులుగా ఉండేవాళ్ళు, బానిసలుగా ఉండేవాళ్ళు మొన్నటి వరకు, చూడటానికి ఏమీ లేనివారే కానీ వాళ్ళకి ఏ ఒక్కరోజు కరువు రాకుండా దేవుడు వారిని పోషించుకుంటూ వచ్చాడు. సమృద్ధిగా పోషించే దేవుడు కరువులో సైతము. ఏమంటే కరోనా దాటి మనమందరము బతికున్నాం. ఆ 2 సంవత్సరాల కరోనాలో అంత కరువులోనూ దేవుడు మనల్ని పోషించలేదా అండి? ఈరోజు దేవుడి ఎదుట ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకుందాం. మన కరువు ఎలాంటిదైనా, ఉద్యోగం లేదా, కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ లేదా, క్షమాగుణం లేదా, నీ కరువు ఎలాంటిదైనా మనల్ని నడిపించే దేవుడు, ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు, ఆయన మీద నువ్వు ఆధారపడలే కానీ నీ ఇంటికి నీ ఒంటికి కరువు రానివ్వని దేవుడు ఆయన. 34వ కీర్తన 10వ వచనము, సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట. అడవికి రాజైనటువంటి ఆ మృగరాజు పిల్లలు కూడా ఆకలికి మకమకలాడుతారేమో కానీ దేవుని పిల్లలకు మాత్రం ఏనాడు కూడా ఆయన కరువు రానివ్వడు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందే నమ్మకముంచవలెనని బుద్ధి చెప్పుము. ఏంటంట? దేవుడు మనకి ఏం దయచేస్తాడంట?
ధారాళముగా మనకు కావలసినవన్నీ దయచేయు దేవుడు ఆయన. ఇజ్రాయేలీలు ఎడారిలో 40 సంవత్సరాల పాటు తిండికి వస్త్రానికి లోటు లేదండి. వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు ఏ రోజు ఈ 40 సంవత్సరాలు ఒక్కడి చెప్పులు తెగలేదు, చెప్పులు ఎవడూ మార్చలేదు. అనుకుందామండి మాట వరుసకి, 40 సంవత్సరాల క్రితం వాడి వయసు 10 ఏళ్ళు అనుకుందాం. 40 సంవత్సరాలు దాటేసరికి ఎంత అవుతుంది వయసు? 50 సంవత్సరాలు. 10 సంవత్సరాల అబ్బాయికి ఆ చెప్పు సైజు 5 6 అనుకుందాం. 50 సంవత్సరాలుగా అయ్యేసరికి 9 కానీ 10 కానీ సైజు అవ్వాలి కదా. ఎట్లా మారింది ఒక్కసారి ఆలోచించండి. చివరికి చెప్పుల సైజు కూడా దేవుడు ఒకరికి కాదు, ఇద్దరు కాదు, 40 లక్షల మంది చెప్పులు మార్చలేదు. సైజు తనంతట తానే పెరుక్కుంటూ వచ్చేలా చేశాడు దేవుడు. తలకి నూనె రాసుకోలేదు 40 సంవత్సరాలు, కానీ అక్కడ రాసుకున్న నూనె ఆరిపోకుండా మళ్ళీ మండు టెండలో ఎడారిలో ప్రయాణం చేసిన ఎడారి దుమ్మంతా కూడా వారి మీద పడుతున్నా తలకు రాసుకున్న నూనె కూడా ఆరిపోలేదంటండి. మళ్ళా చెప్తా, 40 సంవత్సరాల క్రితం వాడి వయసు 5 సంవత్సరాలు అనుకుందాం. ఆడు వేసుకున్న చొక్కా ఇంత ఉంటుంది కదా, అంటే ఒక స్మాల్ సైజ్. 40 సంవత్సరాల తర్వాత ఆడి వయసు 45 50 సంవత్సరాలు. ఇప్పుడు వాడి సైజు XL, XXL, XXL. మధ్యలో వస్త్రాలు మార్చలేదు. ఎట్లా పెరిగినాయి వస్త్రాలు? అందుకే నేను చెప్పాను, నడిపించే దేవుడు, ఆశ్చర్యకరంగా నడిపించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఊహించం ఆ సైజు ఎట్టా పెరిగిందో ఇప్పటికీ ఎవరు చెప్పలేరు. తలకు రాసిన నూనె ఎలా ఆరిపోలేదో ఎవరు చెప్పలేరు. ఆశ్చర్యకరంగా నడిపించే దేవుడు, ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక యాత్రలో నడిపించే దేవుడు. 6వ విషయము, నీవు చేసే తప్పు నుండి నిన్ను దూరం చేస్తూ నడిపిస్తాడు. నడుస్తున్నప్పుడు ఏదైనా తప్పు అనేది దొర్లుతూ ఉంటే మనల్ని తప్పు నుండి దూరం చేస్తూ నడిపిస్తాడు. ఎందుకంటే మనం చేసే తప్పులే ప్రయాణం జాప్యం అవ్వడానికి, మన గమ్యం దూరం అయిపోవడానికి, మన కష్టానికి కారణం మనం చేసే తప్పులే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంటుందండి, డోంట్ బర్న్ యువర్ అపార్చునిటీస్ ఫర్ ఎ టెంపరరీ కంఫర్ట్. ఐ రిపీట్, డోంట్ బర్న్ యువర్ అపార్చునిటీస్ ఫర్ ఎ టెంపరరీ కంఫర్ట్. అంటే ఒకడు లోయలో ఉన్నాడంటండి, ఒక బావిలో. చీకటి అయిపోతుంది. అరే ఎవరైనా నన్ను రక్షిస్తారా అని చుట్టూ చూశాడు, ఎవరు రాలే. కానీ అదృష్టవశాత్తు ఆ బావిలోనే, నీళ్లు లేని ఆ బావిలో ఒక పొడువాటి నిచ్చెనుంది. ఆ నిచ్చెనెక్కి బావిలో నుండి బయటికి రావచ్చు. కానీ చలికాలం ఒకటి చలేసేస్తుంది. వీడు చలికి వణుకుపోతూ ఏమనుకున్నాడు, అమ్మో చలికి వణుకుపోతున్నాను, చచ్చిపోతానేమో అని బావిలో పక్కనున్న నిచ్చెన ఒక్కొక్కటి కొట్టి మంట కాచుకొని చలి కాచుకొని ఉన్నాడంట. చలిమంట వెచ్చదనం కావాలనుకున్నాడే కానీ ఉన్నది ఒకటే ఒకటి అవకాశం, ఆ నిచ్చెన. ఆ నిచ్చెన కూడా నువ్వు నరికి తగలబెట్టి చలిమంట కాచుకుంటే ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా మంట కోసం, కంఫర్ట్ కోసం వాడుకుంటే ఇక నీకు దిక్కేది, నిన్ను రక్షించేది ఎవరు? ప్రియులకు దేవుని బిడ్డలారా, వినడానికి చోద్యంగా అనిపించినా మనం కూడా చేసే తప్పు ఇదేనేమో చాలాసార్లు. ఉన్న ఒకే ఒక్క వ్యక్తిని లైఫ్లో మనము కోల్పోతే ఇక మనకు దిక్కేది? ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని కూడా మనం కోల్పోయి తప్పు చేస్తే ఇక మనల్ని ఎవరు గట్టెక్కించగలరు? ఉన్న ఒకే ఒక్క దేవుణ్ణి కూడా దూరం చేసుకుంటే మనల్ని పరలోక కనానుకు నడిపించేది ఎవరు? ప్రియులకు దేవుని బిడ్డలారా, నడిపించే దేవుడు ఏం చేస్తారంటే నీ యాత్రలో నువ్వు తప్పు చేసే అవకాశాలన్నిటి నుండి నిన్ను తప్పిస్తూ నడిపిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ఎందుకండి 40 సంవత్సరాలు అయిపోయిందండి నేను ఒకసారి ఆలోచిస్తేనండి, వారి సనుగుడే వారి జాప్యానికి కారణం. ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళంటేనండి,
వారి యాత్రలో పెట్టిన రోజు పెళ్లి పాటలు పాడేవాళ్ళు, పెట్టని రోజు చావు పాటలు పాడే టైప్ అండి వాళ్ళు. పెట్టిన రోజు అంటే దేవుడు పోషించేటప్పుడు ఆహా మా దేవుడు అంతటి గొప్ప దేవుడు లేడు అని దేవుని పొగిడేవాళ్ళంట. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వెంటనే దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా అని దేవుణ్ణి విమర్శించే టైప్ అండి వాళ్ళు. వాళ్ళేనా? మనం ఆ టైపు కాదందామా? మన యాత్రలో కూడా అన్నీ బాగా జరిగిపోతూ ఉంటే నా దేవుడే నన్ను రక్షించాడు, అన్నీ బాగా సాగిపోతుంటే దేవుడి కృపతో ఈ ఇల్లు కట్టుకున్నాం, దేవుడి యొక్క అనుగ్రహంతో ఉద్యోగం వచ్చింది, దేవుడు చల్ల చూపు చూశాడు కాబట్టి పెళ్ళయింది, ఇవన్నీ చెప్తాం. కష్టం వస్తేనో ఏంటో ఆ దేవుడు కూడా మమ్మల్ని చిన్న చూపు చూశాడు, ఏంటో ఆ దేవుడికి మేము ఎన్ని మొరపెట్టుకుంటున్నా, ఎన్ని కానుకలేసినా చివరికి దేవుడికి కూడా మేము లోకువైపోయాం. అందరినీ దీవిస్తున్నాడు కానీ దేవుడి చూపుకి మా ఇల్లు మేము ఆనటం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల యొక్క తప్పులేంటంటే వారి సనుగుడు నంబర్ 1, విగ్రహారాధన నంబర్ 2, వ్యభిచారం, అపవిత్రత. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీరు చేసిన ఈ తప్పులు, తిరుగుబాటు, కోరహు వాళ్ళ బృందం చేసినటువంటి మోషే మీద చేసిన తిరుగుబాటు, ఇటువంటివన్నిటి వలన చేరాల్సిన గమ్యం దూరం అయిపోయింది. ఈ తప్పుల వలన వెళ్ళాల్సిన గమ్యం జాప్యమైపోయింది. ప్రియులకు దేవుని బిడలారా, మనం కూడా మన జీవితంలో చేసిన తప్పుల వలన దేవుని రాజ్యం మనకు దూరం అయిపోతుంది. మన ఇంటి గడపలోకి రావలసిన దేవుని ఆశీర్వాదాలు జాప్యమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యాత్రలో నడిపించే దేవుడు మనల్ని తప్పులోకి జారిపోకుండా కాపాడుతాడు. అందుకనే ఉదయం లేచింది మొదలు, ప్రభువా నేను కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, ఏ తప్పులోకి నన్ను జారిపోనివ్వకుండా నా చెయ్యి పట్టుకుని నడిపించు ప్రభువా. ఈ కన్ను ఏ చెడు చూడకూడదు, ఈ నోరు ఏ చెడు మాట్లాడకూడదు, ఈ చెవుల గుండా ఏ చెడు వినకూడదయ్యా, నన్ను పట్టుకుని నడిపించయ్యా. నేను నీ వాక్యము అనేటువంటి నీ వాక్యమే నా పాదాలకు దీపంగా, త్రోవకు వెలుగుగా మారుతూ నన్ను నడిపించాలయ్యా. చీకట్లో ఏ రోజు కూడా నేను జారిపోకూడదు ప్రభువా అని ప్రార్థించుకోవాలి. నడిపించే దేవుడు. చివరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. పిలవబడిన వారు అనేకులు, ఎన్నుకొనబడిన వారు కొందరేనండి. ఎంతమంది యాత్ర ఆరంభించారో తెలుసా? ఐగుప్తు నుండి సుమారు 40 లక్షల మంది ఇజ్రాయేలీలు, అందులో 6 లక్షల మంది యోధులు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఐగుప్తు నుండి బయలుదేరింది 40 లక్షల మంది అయితే కనానుకు చేరింది ఎంతమందో తెలుసా అండి? కేవలం 2 వారు. ఒకటి యెహోషువ, రెండోది కాలేబు. ఈ మాట వింటున్నప్పుడు ఆశ్చర్యపోతున్నారేమో. చూడండి బైబిల్లో మిగతా వారు ఏమైపోయారండి? పిలవబడిన వారేమో 40 లక్షల మంది, కానీ ఎన్నుకొనబడిన వారు మాత్రం 2 ఏమైపోయారు? మిగతా ఎంతమంది? 39,99,998 మంది ఏమైపోయారు? ఎడారిలో నోటికొచ్చిందల్లా వాగారు, నడిపించే మోషే మీద తిరగబడ్డారు, దేవుడిచ్చే కూడును ఈ పాడుకూడు తినలేకపోతున్నామని విసరగొట్టారు. ఇందాక నేను చెప్పినట్లుగా పెట్టిన రోజు ఒక మాట, పెట్టని రోజు మరో మాట. ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగున రంగులు మార్చే తత్వంతో చాలామంది ఎడారిలోనే చనిపోయిన వాళ్ళు కొంతమంది, ప్రయాణంలో వెనుదిరిగిపోయే వాళ్ళు మరికొంతమంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను అనుకుంటా ఉంటాను చాలాసార్లు నా ఈ గురు జీవితంలో, తపస్సు కాలాల్లోనండి, విభూది బుధవారం రోజు ఆరంభమయ్యే తపస్సు కాలంలో ఏ దేవాలయమైనా చూడండి, పిలువబడిన వారు అనేకులు. తపస్సు కాలంలో మొదటి వారం కూడా సంఖ్య బాగానే ఉంటుంది, రెండో వారం ఒక రకంగా పర్వాలేదు అనిపిస్తుంది, మూడో వారం, నాలుగో వారం, 5వ వారం తపస్సు కాలం వచ్చేసరికి
పిలువబడిన వారు అనేకులు, ఎన్నుకొనబడిన వారు ఏరి అన్నట్టు అనిపిస్తుందండి. సంఖ్య స్లేవ మార్గాల్లో సంఖ్య తగ్గిపోతుంది. గుడికొచ్చి పూజల్లో పాల్గొనేవారి సంఖ్య తగ్గిపోతుంది. కోటాలకు వెళ్ళేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఇక అక్కడక్కడ పాదయాత్రలకు వెళ్ళేవారి సంఖ్య కూడా అంతంత మాత్రమే. 40 లక్షల మంది బయలుదేరితే ఇద్దరే మిగలడం ఏంటండి? మధ్యలో ఏమైంది వీళ్ళకి? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో కూడా ఆరంభంలో ఉన్న ఆ శూరత్వం, ఆ ధీరత్వం ముగింపులో లేదు. అందుకే వాక్యములో ప్రభు అంటూ ఉంటారు, ఇదిగో పూర్వము మీలో కనిపించిన భక్తి నేడు నాకు కనిపించటం లేదు అని దేవుడు దర్శన గ్రంథములో సంఘాలకు రాస్తూ చెప్తున్న మాట ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంతమంది విశ్వాసుల్లో కనాను చేరేది, పరలోకం చేరేది ఎంతమంది? 40 లక్షల మందిలో యోసేపు, కాలేబు మాత్రమే చేరితే ఎంతమంది క్రైస్తవులు ఉన్నాం కదా, ఎంతమంది పరలోకం చేరగలరు? ప్రభువే అన్నారు కదా ఒక సందర్భంలో, 2 స్త్రీలు తిరుగులు తిరుపుచుండా ఒక స్త్రీ ఎత్తబడుతుంది పరలోకానికి, మరో స్త్రీ విడిచిపెట్టబడుతుంది. 2 ఒకే పడక మీద పడుకుంటూ ఉండగా ఒకరు పరలోకానికి ఎత్తబడతారు, మరొకరు అక్కడే విడిచిపెట్టబడతారు. ఈ మాటలకు ఆంతర్యం ఏంటి ప్రియులకు దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఆలోచిద్దాం ప్రభు యొక్క మాటలు. ఓ మానవుడా, లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ఏం ప్రయోజనం? నీవు నేను మనమందరము యాత్రలో చివరిదాకా, గమ్యం దాకా నడిపించే దేవుడితో చెయ్యి వేసి చివరి వరకు నడవడానికే దేవుడు మనల్ని పిలిచాడు. పిలవబడిన వాళ్ళు అనేకులు, చివరి వరకు నిలిచేది ఎవరు? ప్రభు అన్న మాట జ్ఞాపకం ఉందా? చివరి వరకు సహించి నిలిచిన వాడే పరలోక రాజ్యం చేరును. ఇక ఈ జూబిలీ అనే ఈ రిట్రీట్ యాత్ర, జూబిలీ యాత్ర అనే ఈ ధ్యాన వడకం ప్రారంభించి 3 రోజులు అయ్యిందండి. ఇక చివరి వరకు ఈ కార్యక్రమంలో చివరి వరకు పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎప్పుడో టైం ఉంటే చూద్దాం, లేకపోతే లేదన్నట్లుగా కొంతమంది మధ్య మధ్యలో మిగిలిపోతూ ఉంటారు, వేరైపోతూ ఉంటారు. అంటే యూట్యూబ్ ద్వారా అందించే ఈ వర్తమానాలన్నీ ఏవో వ్యూస్ కోసం కాదండి. ఆరంభంలో మొదటగానే అందరూ ఎక్కువ మంది చూస్తారు. 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 20వ రోజు చేరేసరికి క్రమక్రమంగా ఆఫ్టర్ ఆల్ ఈ యూట్యూబ్ సంఖ్య తగ్గిపోతే ఇక పరలోక రాజ్యములో చేరే ఆ సంఖ్య ఎంత తగ్గిపోతుందంటారు? సో ప్రియులకు దేవుని బిడ్డలారా, నడిపించే దేవుడు ఈ 3వ రోజు ధ్యానాంశంలో నడిపించే దేవుడు శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు, అవరోధాలను రహదారులుగా మారుస్తూ నడిపిస్తాడు. ప్రతి క్షణం పగలు మేఘమై, రాత్రి అగ్నిస్తంభమై మనల్ని నడిపించే దేవుడు ఆయన ప్రయాణములో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో మన పక్షాన నిలబడి మన తరపున యుద్ధం చేసే యోధుడు ఆయన. ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు మన దేవుడు. ప్రయాణములో ఎదురయ్యే ప్రతి తప్పు నుండి మనల్ని దూరం చేస్తూ, తప్పిస్తూ మనల్ని నడిపిస్తాడు. చివరగా ఎన్నుకోబడిన మనల్ని చివరి వరకు నిలబడేలాగున సహాయం చేసేది కూడా భగవంతుడే. కాబట్టి నడిపించే దేవుడితో, మనతో నడుస్తూ ఉన్న దేవుడితో మనం కూడా నడుద్దాం. మనం చెయ్యి కలపాల్సింది మనతో నడుస్తున్న దేవుడితోనే కానీ ఆ దేవుడి నుండి దూరం చేస్తున్న లోకంతో మనకు చెలిమి వద్దు. పౌలు గారంటారు, వెలుగు సంబంధుడు అయిన నీకు చీకటితో పొత్తేమిటి? ఎంత చక్కటి మాట అండి. వెలుగు బిడ్డవైన నీకు చీకటితో పొత్తేంటి? లేదు, నీవు ఈ లోకానికి వెలుగుగా ఉండాలన్నాడు ప్రభువు. నేనే లోకానికి వెలుగన్న ఆ జగజ్యోతి అయినటువంటి ఆ ప్రభుతోనే చెయ్యి కలిపి కడదాకా సాగిపోదాం. ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, మా జీవిత యాత్రలో, ప్రయాణములో మాతో నడుస్తూ మమ్ము నడిపించు దేవా, మీకే వేలాది స్తోత్రాలు, వందనాలు. దేవా, శ్రమల మార్గం గుండా, స్లేవ మార్గం గుండా మమ్మల్ని నడిపిస్తున్నావు. నీవు ఎన్నుకున్నది ఇరుకైన మార్గం, సులువైన మార్గం కాదు. దేవా, మా జీవిత ప్రయాణంలో ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు
సమస్యలు శిలువలు ఎదురైనా మాతో నడుస్తూ మమ్మ నడిపించే దేవుడువు నీవు ఉన్నావనేటువంటి ధీమాతో శ్రమల మార్గం గుండా నడిచే కృపను మాకు దయచేయు. మా జీవిత యాత్రలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, వ్యతిరేకతలు మాకు ఎదురవుతూ ఉంటాయి ప్రభువా. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రస్తుతం మా జీవిత యాత్రలో ఎదురవుతున్న ప్రతి అవరోధాన్ని మీకు అర్పిస్తూ ఉండగా వాటిని రహదారులుగా మార్చండి, ఆటంకాలను ఆశీర్వాదాలుగా మార్చండి. దేవా, నీ ప్రజలను ప్రతిక్షణం నడిపించే దేవుడువు కదా. మా కుటుంబాన్ని, మా ఇంటి బిడ్డలను అనుక్షణము నీ కనుసన్నల్లో నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము. దేవా, మా పక్షాన యుద్ధం చేయు దేవుడవు నీవు. ఇదిగో మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను, మా ఒంట్లో ఉన్న రోగాన్ని, మా ఇంటిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులను మీకు అర్పిస్తూ ఉండగా మేము చెయ్యలేని పోరాటాలు మా తరపున మీరే చెయ్యమని, అన్నిటా మాకు విజయాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఆశ్చర్యకరంగా పోషించే మా ప్రభువా, నీవు కాపరిగా ఉన్నంత వరకు నీ ప్రజలకు ఏనాడూ లోటు రానివ్వవు. నీ మీద ఆనుకొని ఉన్న మాకు, మా కుటుంబానికి ఏ లోటు కలగకుండా ఆశ్చర్యంగా పోషించమని, మేము శోధనలో పడిపోతూ ఉన్న సందర్భంలో శోధనపు అంచుల నుండి మమ్మల్ని తప్పించి గమ్యానికి చేర్చుమని, దేవా, మేమందరము పిలవబడిన గుంపులో మాత్రమే కాకుండా నీ చేత ఎన్నుకోబడిన గుంపులో కూడా ఉండే అనుగ్రహం మాకు దయచేయుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.